నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ స్టార్ హీరోలు కాలేరు. స్టార్డమ్ తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే ముందుగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఈజీనే అని చెప్పాలి. ఇక్కడ ఎంట్రీ ఈజీ అయినా స్టార్డమ్ను రాబట్టడం కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. అయితే కొందరు మాత్రం ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు చాలామంది స్టార్ స్టేటస్ను సంపాదిస్తున్నారు. అదే తరహాలో వారి ఎంట్రీని పదిలం చేసుకుంటున్నారు కూడా. అయితే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కష్టమా, స్టార్లుగా ఎదగడం కష్టమా అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలామంది స్టార్స్ ఫ్యామిలీ సపోర్ట్తో ఎంట్రీ ఇచ్చిన వారే. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్లకు మంచి సినీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కొందరు హీరోలు మాత్రం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమదైన ముద్ర వేసుకున్నారు. కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని ఏ ఒక్క హీరో కూడా స్టార్ హీరోగా లేరనేది కూడా వాస్తవమే. విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయినా మెయిన్ హీరోల మాదిరి స్టేటస్ను మాత్రం సంపాదించలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్లో ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ హీరో మెయిన్ స్టార్ల లిస్టులో చేరలేకపోయాడు. దానికి కారణం అర్జున్ రెడ్డి తర్వాత ఆయనకు సరైన సక్సెస్ లేదు. అయితే ఇదే మాదిరి ఇట్ కనుక మరో స్టార్ హీరో కొడుకుకు వచ్చి ఉంటే వెంటనే ఆయన స్టార్గా ఎదిగిపోయేవారు. స్టార్ స్టేటస్ వస్తే స్టార్ డైరెక్టర్ల కాంబినేషన్లో భారీ బడ్జెట్ సినిమాలను సెట్ చేసుకొని వారి సినీ కెరియర్ను ముందుకు తీసుకెళ్తారు. కానీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందా అనే మాటకు ఇప్పటికీ సరైన సమాధానం మాత్రం లేదు. ఇదిలా ఉంటే యాక్టింగ్ రాకుండా ఎంట్రీ ఇస్తే నెపోటిజం అసలు సహాయం చేయదనేది కూడా వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే అలా ఎంట్రీ ఇచ్చిన కొందరు మంచి హీరోలుగా కూడా రాణించలేదు. ఎందుకంటే ఫ్లాప్లతో వారి ఖాతాలు నిండిపోతూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడానికి స్కోప్ ఉండడంతో ఆయన స్టార్ అయ్యారు. కానీ ప్రస్తుతం నాని, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి హీరోలు మాత్రం ఎంత మంచి సినిమాలు తెరకెక్కించినా టైప్ 2 హీరోలుగానే ఉండిపోతున్నారు. కానీ స్టార్ హీరోలుగా ఎదగడం లేదు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.